మనం ఎవ్వరం కూడా how many of you are non-Telugu speakers here? अच्छा quite a few. कैसा करते हैं थोड़ा हिंदी थोड़ा तेलुगु कर लेते हैं ठीक है. So all those people who are assembled here, we all know why we have come here. ఎందుకు వచ్చాము ఇక్కడికి అంటే డెవలప్మెంట్ కి ఎవరు వ్యతిరేకం కాదు. None of us is opposed to development. None of us is opposed to for the growth of the city, for the growth of the state, for the growth of the country. But unfortunately, these days, development is being completely ill-defined and misdefined. The word development is being abused. So what is development? In a country like India, a third world country like India, where per capita is hardly, Telangana's per capita is highest in the country, around $5,000. But the country's per capita is less than $2,500. In a country like this, what is development? Development is essentially fulfilling and taking care of the needs of the vulnerable first. That's the government's primary responsibility. And then making sure for everybody else who is striving on their own, తమంతట తాము బతుకుతున్న వాళ్ళు మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ వారి కోసం సౌకర్యాలు కల్పించడం, రోడ్లు ఇవ్వడం, వాటర్ ఇవ్వడం, ఎలక్ట్రిసిటీ సరిగ్గా ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా క్రియేట్ చేయడం, ఇది మా బాధ్యత గవర్నమెంట్ గా, లా మేకర్స్ గా. కానీ వాళ్ళ డెవలప్మెంట్ అంటే ఏం చెప్తున్నారు? ఉన్న ఇళ్లను కూలగొట్టాలి, ఉన్న ఇళ్లను కూలగొట్టి మేము గాంధీ గారికి లేకపోతే ఇంకా ఎవరో పెద్ద మనుషులకి నివాళులు అర్పించాలి. ఇదేనా నిజమైన డెవలప్మెంట్? నేను నిన్ననే ఒక రిక్వెస్ట్ చేశాను. కొంతమంది నాకు హైదర్ షా కోర్ట్ నుంచి కొంతమంది లేడీస్ అండ్ జెంటిల్మెన్ అక్కడి నుంచి వస్తే వారి అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేశాను, మీరు దయచేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నాగోల్ దగ్గర ఇదే మూసీలో ఒక 5 కిలోమీటర్ స్ట్రెచ్ మోడల్ గా మేము డెవలప్ చేశాం. ఒక్క ఇల్లు కూలగొట్టలేదు, ఒక్క ఇల్లు పడగొట్టలేదు, ఒక్క నిర్మాణాన్ని ధ్వంసం చేయలేదు. మీరు అక్కడికి ఒక్కసారి వెళ్ళి చూసిరండి. మీరు అక్కడికి వెళ్ళి कुछ लोग देख के आए, जो लोग नहीं देखे उनकी बोल रहा हूं, जो लोग नहीं देखे उनसे मैं कहना चाहता हूं, आपसे रिक्वेस्ट करना चाहता हूं, एक 5 किलोमीटर हमने मॉडल के तौर पे, पायलट के तौर पे हमने इसी मूसी में नीचे की तरफ नागोल और उपल की तरफ, उपल बगायत की तरफ 5 किलोमीटर बीआरएस गवर्नमेंट ने डेवलप किया. वहां पे क्या क्या किया हमने? वॉकवेज डेवलप किया, लैंडस्केपिंग किया, ओपन जिम्स किया, गजीबोस किया, पार्क्स किया, साथ ही साथ कुछ खेल के मैदान भी हमने वहां पे खड़ा किया. आप कभी भी जाके देख सकते हैं, आज भी वहां पे एक बहुत बड़ा फ्लैग पोस्ट भी लगाया. अगर वहां पे फ्लैग होस्टिंग करनी है तो वो भी कर सकते हैं. तो ये सारी चीज हमने एक घर गिराए बगैर, एक घर का छूए बगैर हमने कर दिखाया. అంటే ఇది మేమందరం చేయగలిగినప్పుడు మరి 55 కిలోమీటర్ల పరిధిలో మీరెందుకు చేయలేరు అన్నది ప్రశ్న ఒకటి. రెండవది, I have to tell you this. See, I was municipal minister in the last government for about 8.5 years. I urge you to think. నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. గత 8.5 ఏళ్లలో మేము హైదరాబాద్ లో ఒక్క ఇల్లు పడగొట్టామా? ఒక్క ఇల్లు పడగొట్టాల్సిన అవసరం వచ్చిందా? కొత్త లింక్ రోడ్స్ ఏర్పాటు చేశాము, కొత్త ఫ్లైఓవర్లు కట్టాము, 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాము, కొత్తగా ఎస్టీపీలు కట్టాము, కొత్తగా పార్క్స్ కట్టాము, గ్రేవ్ యార్డ్స్ కట్టాము, మూసీని కూడా కొంత బ్యూటిఫై చేశాము, డ్రింకింగ్ వాటర్ ఇచ్చుకున్నాము. పవర్ కట్స్ ఇదివరకు ఇదే మధు పార్క్ రిడ్జ్ లో 2004 లో పవర్ కట్స్ ఎట్లా ఉండేది? ఇంటింటికో ఇన్వర్టర్, మొత్తం అపార్ట్మెంట్ లో జనరేటర్, ఎక్కడొచ్చినా డీజిల్ గబ్బు లేదు. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ బాగా చేశాం, బేసిక్స్ చూసుకున్నాం. గవర్నమెంట్ గా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. తర్వాత మేము ఏమనుకున్నామంటే, నిజానికి కరోనా వచ్చింది 2020లో. కరోనా ఒకవేళ రాకపోయి ఉంటే ఒక్క ఇల్లు పడగొట్టకుండా మూసీ బ్యూటిఫికేషన్ కూడా మేము ప్లాన్ చేశాం. డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆ రోజే సిద్ధం చేసి మీకు కావాలంటే కాపీ కూడా మీకు అప్పచెప్తాం. 16,000 కోట్ల రూపాయలతో 16,000 crores ఓన్లీ. దానిలో మరి ఎండ్ టు ఎండ్ మంచిర్యాల నుంచి మొదలు పెడితే కింద అక్కడ దాకా, ఓఆర్ఆర్ కింది దాకా, చివరి దాకా, వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా ఒక ఫ్లైఓవర్ కూడా, ఎక్స్ప్రెస్ వే కూడా ఏర్పాటు చేసుకుంటూ, సో దట్ మీరు ఓఆర్ఆర్ అంతా తిరగాల్సిన అవసరం లేకుండా ఎవరైనా మధ్యలో ఉన్న వాళ్ళు, ఉదాహరణకు మధు పార్క్ లో ఉన్న వాళ్ళు మీరు ఇటు వెళ్ళాలని డీటెయిల్ వచ్చు, ఇటు వెళ్ళాలని డీటెయిల్ వచ్చు, మొత్తం తిరిగి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒక ఎక్స్ప్రెస్ వే కూడా మూసి మధ్యలో నుంచి ప్లాన్ చేశాం. ప్లాన్ చేసి 3,866 కోట్లు, 3,866 crores. We planned 32 STPs to make Hyderabad the only city in the country which treats every drop of its sewerage. ఎందుకంటే మీకు ఒక విషయం తెలియాలి, 94% of the sewerage that gets generated in Hyderabad, GHMC limits లో, it flows into Musi. Musi is both a boon and a bane for Hyderabad, because it is a boon because
న్యాచురల్ గా ఇప్పుడు పెద్ద వర్షాలు పడ్డప్పుడు నీళ్ళన్నీ కూడా బై గ్రావిటీ మూసిలోకి వెళ్ళిపోతాయి, కిందికి వెళ్ళిపోతాయి. సో సబ్మర్జెన్స్ కానీ ఇనండేషన్ కానీ ఉండదు. ఎట్ ద సేమ్ టైం అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ lack of vision, lack of interest, lack of focus, Musi became a sewerage. Musi essentially became a sewerage. It has become a bed and a haven for mosquitoes and deadly diseases. What we have tried to do is we have tried to ensure every single drop of sewerage that gets generated in Hyderabad city limits, about 2000 MLD. 1 MLD is 1 million liters per day. 2000 MLD of sewerage that gets generated in Hyderabad, we ensured that we build capacity of 866 crores worth of sewerage treatment plants have been built. 80% have been constructed in our time. Unfortunately, మీకు తెలుసు हैदराबाद में मेरे ऊपर कांग्रेस ने नमले हैदराबाद में आपने जीएचएमसी के दायरे में ओआरआर के दायरे में किसी ने कांग्रेस को वोट नहीं दिया, एक सीट भी नहीं दिया. पर जो हमारे नादान और मासूम हमारे जो डिस्ट्रिक्ट्स के जनता है उनको इन्होंने हथेली में जन्नत दिखाया. उनको इन्होंने ख्वाब दिखाया, एक हसीन ख्वाब दिखाया कि उनको बोला कि आपको 100 दिन के अंदर 6 गारंटी दे देंगे. मैं आज पूछना चाहता हूं, आपसे सोचने के लिए मजबूर करना चाहता हूं, क्या रेवंत रेड्डी ने मूसी के नाम पे इलेक्शन जीत के आया? क्या इन इतने सारे घर तोड़ने के लिए वादा करके इलेक्शन जीत के आए? क्या उनको हैदराबाद में एक सीट मिला? क्या आज किस हक से, किस मुंह से आज हजारों घर गिराने की बात कर रहे हो? आप एक बात सोचिए, हमने अगर एक घर गिराए बगैर अगर 5 किलोमीटर सुंदर करके दिखाया मूसी में और एसटीपी हमने 32 लगा दिया, तो क्या रेवंत रेड्डी नहीं कर सकते हैं? क्या रेवंत रेड्डी वही डीपीआर को लेकर आगे नहीं जा सकते हैं एक घर तोड़े बगैर? पर इनका एजेंडा अलग है. వీళ్ళ ఎజెండా వేరు. వీళ్ళ ఎజెండా ఏంటి అంటే, మొన్న చెప్పారు రేవంత్ రెడ్డి గారు, గాంధీ కుటుంబానికి ఏమైనా అవసరం ఉంటే 1000 కోట్లు ఇస్తారంటే ఈయన 1000 కోట్లు ఇస్తానంటే ఎన్ని వేల కోట్లు వెనకేసుకోవాలి? ఈయన మామూలుగా ఇచ్చేవాడా? ఆయనకే 1000 కోట్లు ఇస్తాను డొనేషన్ అంటే ఈయన కొన్ని వేల కోట్లు దాచుకునే దాపుతుంది. ఇతర కేసు కాదు. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే, మీరు గమనించండి, పేదవాళ్ళకి ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చారు. ఎవరైతే ఈయనని గెలిపించారో ఊర్లలో రైతు బంధు ఇస్తాను అన్నాడు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తానన్నాడు. ఇస్తున్నాడా? కేసీఆర్ గారు కౌలు రైతులకు ఇవ్వట్లేదు, నేను కౌలు రైతులకు కూడా 22 లక్షల మందికి రైతు బంధు ఇస్తానన్నాడు. ఇస్తాడా? ఎందుకు ఇవ్వడం అంటే వాళ్ళు కమిషన్ ఇవ్వరు కదా, ఇవ్వరు. పేదవాళ్ళకి చెప్పాడు నెలకు మహిళలకు 2,500 ఇస్తానని. ఇస్తున్నాడా? ఇవ్వడు. ఎందుకంటే వాళ్ళు కమిషన్లు ఇవ్వరు. మరి మూసీ మీద ఎందుకు పడ్డాడు? ఒక్కటే కారణం, 1,50,000 కోట్లకి దీని ఎస్టిమేట్లు పెంచి ఇందులో డబ్బులు దండుకుని రియల్ ఎస్టేట్ పేరిట భూములు గుంజుకుని మీ మొత్తం బిల్డింగ్లని పడగొట్టి ఇక్కడ గాంధీ గారి విగ్రహం పెడతారంట. నేను ఒకటి అడుగుతాను, అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం కేసీఆర్ గారు 146 కోట్లతో పెట్టారు. సెక్రటేరియట్ పక్కన హైదరాబాద్ సెంటర్ లో ఓన్లీ 146 crores. ఇక మా ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి గారు అప్పుడు R&D మినిస్టర్, ఆయన కట్టించారు. ప్రశాంత్ రెడ్డి గారు ఆ రోజు 146 crores తో అంత పెద్ద 125 feet స్టాచ్యూ ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం పెడితే మేము ఒక్క ఇల్లు పడగట్లేదు. ఈరోజు ఆ విగ్రహానికి ఏమో మొత్తం తలుపులేసి బండి పెట్టి తాళం వేసి అక్కడికైనా వాళ్ళు పోనివ్వట్లేదు. ఈయనకంటే పెద్దవాళ్ళంటే ప్రేమ ఉందంట. అంబేద్కర్ గారిని గౌరవించినోడు గాంధీ గారిని గౌరవిస్తాడా? అంబేద్కర్ గారి విగ్రహానికి బందీ చేసినోడు ఇక్కడ మీ అపార్ట్మెంట్ పడగొట్టి గాంధీ గారి విగ్రహం పెడితే ఆయన మంచోడైపోతాడా? ఇంకోటి, మేము 150 కోట్లతో విగ్రహం పెట్టగలిగినప్పుడు 5,000 కోట్ల ఎందుకు అవసరం పడుతుంది? నీకు బంగారు విగ్రహం పెడుతున్నావా? అంటే మనకు తులం బంగారం ఇస్తున్నారు కదా, ఆ తులాలన్నీ ఇక్కడ గాంధీ గారి బొమ్మలో పెడతాడు. ఏమో నాకే తెలియదు. 5,000 కోట్లు ఎందుకు? ఎవడడిగాడు నిన్ను? ఏ అడుగుతున్నారు వాళ్ళ ప్రజలు? హైదరాబాద్ లో రోడ్లు లేరా నాయన అంటున్నారు. హైదరాబాద్ లో దోమలు కట్టే మందు లేదంట. ఆ దోమలు కట్టే మందు కూడా మన జీహెచ్ఎంసీ అధికారులు ఒకరికి దోచుకుని పంచుకున్నారు. కేసు పెట్టారు వాళ్ళ మీద. నేను చెప్పట్లేదు, ఆ మొహం లేదు. కానీ రైతులకు యూరియా టెస్ట్ ఇచ్చే మొహం లేదు దీనికి. ఈయనంట 1,50,000 కోట్లు పెట్టి వెనకాల చెప్పారు. వెనకాల నుంచి అమ్మాయి నేను చూసిన వీడియోలో మాట్లాడింది. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగి నేను పెట్టాడంట వెనకాల. ఒకవైపు ఏమో అప్పులు అయిపోయి అంటాడు, ఒకవైపు కేసీఆర్ గారు నాకు చెప్పించిపోయారంటాడు, ఒకవైపు ఏమో లంక బిల్లులు లేవంటాడు, ఒకవైపు ఏమో ఢిల్లీకి పోతే నేను చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళగా చూస్తున్నారంటారు. మరి దొంగలాగానే చూస్తారు, చూస్తారు.
నేనేమంటానంటే దయచేసి మీకు అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, మేము ఇక్కడేదో రాజకీయ దుగ్ధతోనో ఆయన గారి మీద కోపంతోనో మేము ఇక్కడికి రాలేదు. వీ హ్యావ్ కమ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ దట్ దెర్ ఈస్ అ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ విచ్ క్యాన్ డెవలప్ మూసీ ఆల్సో వితౌట్ డిస్ట్రాయింగ్ అండ్ వితౌట్ డిస్టర్బింగ్ వన్ హౌస్. ఒక్క ఇల్లు పడగొట్టకుండా మూసీని డెవలప్ చేసే అవకాశం మనకుంది. ఆ మోడల్ మేము మీకు చూపెడతాం. I will demonstrate it to you, I will show it to you because we already have the plans. దానికి ఏ ఇల్లు పడగొట్టాల్సిన అవసరం లేదు. మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. హుస్సేన్ సాగర్ ఎప్పుడన్నా ఓవర్ఫ్లో అయితే కిందికి అశోక్ నగర్ నాలా నుంచి నీళ్ళు వచ్చి మూసీలో కలుస్తాయి. ఆ అశోక్ నగర్ నాలాని అశోక్ నగర్ సర్ప్లస్ నాలా అంటారు. ఆ అశోక్ నగర్ సర్ప్లస్ నాలా మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దాన్ని వైడనింగ్ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది, నాలా వైడనింగ్ అని. కానీ నాలా వైడనింగ్ చేస్తే మరి 450 హౌసెస్ పోతున్నాయి. ఆ రోజు మా ఎమ్మెల్యే గారు, అక్కడ ముషీరాబాద్ ఎమ్మెల్యే గారు ముఠా గోపాల్ గారు నా దగ్గరకు వచ్చారు. వచ్చి సార్ ఇక్కడ 450 హౌసెస్ పోతున్నాయి, మనం దీన్ని కాపాడాలి, అందరూ పేదవాళ్ళు, అందరూ కూడా మిడిల్ క్లాస్ అండ్ పేదవాళ్ళు, దయచేసి కాపాడాలి అన్నారు. యు నో వాట్ వి డిడ్? వి డిడ్ నాట్ వైడెన్ ఇండిస్క్రిమినేట్లీ. వి డీపెన్ ద నాలా. We made sure that the retaining walls had been raised in such a way, even Sabarmati, that this chief minister keeps quoting. సాబర్మతి గురించి చెప్తా ఉంటాడు ఈయన, సాబర్మతి చేసుకోలేదా గుజరాత్ వాళ్ళు, మనం చేసుకోకూడదు అని. సాబర్మతిలో కూడా ఏం చేశారు, కావాలంటే మీరు ఒక మధు పార్క్ బ్రిడ్జ్ వాళ్ళు ఒక 10 మంది వస్తానంటే నేను తీసుకెళ్తాను మీకు సాబర్మతి. అక్కడ ఏం చేశారు, 2 వైపులా రిటర్నింగ్ వాళ్ళు లేపారు. అక్కడ ఏమి కూల్చలేదు, బయటికి తరమేయలేదు. 2 వైపులా రిటర్నింగ్ వాళ్ళు లేపి అవసరమైతే రివర్ బెడ్ డీపెన్ చేసి నీళ్లు సాఫీగా పోవడానికి చేశారు. ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డి గారికి మేము వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని అప్పచెప్పిపోయాం. 3,866 కోట్లతో ఎస్టీపీలు మేమే నిర్మాణం చేశాం. గండిపేటలో నీళ్లు రావాలి, గోదావరి నీళ్లు, ఎందుకంటే ఫ్రెష్ వాటర్ ఇంజెక్ట్ చేయాలి మూసీలో కంటే గండిపేటలో చేయాలి. ఆ గండిపేటలో నీళ్లు తేవడానికి గోదావరి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు కొండపోచమ్మ సాగర్ అని ఉంటుంది ఒక రిజర్వాయర్, 15 TMC రిజర్వాయర్. 15 TMC అంటే మీకు ఐడియా కోసం చెప్తున్నా. హుస్సేన్ సాగర్ ఇస్ 1 TMC, అంటే 15 హుస్సేన్ సాగర్లతో సమానం. అలాంటి రిజర్వాయర్ హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు. హైదరాబాద్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో వేర్ 535 meters above sea level, బట్ కొండపోచమ్మ సాగర్ ఇస్ at 620 meters. అంటే బై గ్రావిటీ అక్కడి నుంచి నీళ్లు గండిపేటలోకి వస్తాయి. అది కూడా మేమే చేశాం. ఇప్పుడు ఈయన చేయాల్సిందల్లా ఏంటంటే కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటలోకి 1100 కోట్ల రూపాయలతో నీళ్లు తెస్తే చాలు. ఈ మహానుభావుడు చేసే పని ఏమీ లేదు. బ్రిడ్జెస్ మొత్తం మేమే అప్పుడు శాంక్షన్ చేశాం. మూసీ మీద 15 బ్రిడ్జెస్ మంజూరు చేశాం. ఆ బ్రిడ్జ్ కింద 545 crores తో బ్రిడ్జెస్ కూడా మంజూరు చేశాం. ఆ బ్రిడ్జ్ కింద చెక్ డ్యాములు కడితే, ఎందుకంటే మూసీ వెస్ట్ నుంచి ఈస్ట్ కి చూస్తే మీరు, అంటే ఇక్కడ నుంచి అక్కడికి, ఈ ఓఆర్ఆర్ నుంచి ఆ ఓఆర్ఆర్ వరకు చూస్తే, వెస్టర్న్ పార్ట్ ఓఆర్ఆర్ మంచిర్యాల నుంచి కిందికి అక్కడ చూస్తే, గట్కేశ్వర్ దగ్గర చూస్తే మూసీ 84 meters కిందికి జారుతుంది. న్యాచురల్ గ్రేడియంట్ 84 meters, అంటే పర్ ఎవ్రీ కిలోమీటర్ మూసీ 1.5 meters కిందికి జారుకుంటూ పోతుంది. సో మూసీలో నీళ్లు నిలవవు. ఒక వర్షం చుక్క పడితే నీళ్లు కిందికి జారిపోతాయి. అందుకే మేమేమనుకున్నాం, బ్రిడ్జెస్ కట్టాలి, బ్రిడ్జ్ కింద 15 బ్రిడ్జ్లు ఉంటే ఆ బ్రిడ్జ్ కింద చెక్ డ్యామ్ కట్టాలి, కట్టి గోదావరి నీళ్లు తేవాలి. నీళ్లు తెచ్చి ఆ నీళ్లను మూసీలోకి వదిలితే ఈ సివరేజ్ వాటర్, ట్రీటెడ్ వాటర్ కిందికి పోతుంది. మనం ఆ గోదావరి నీళ్లతో మంచి క్లీన్ వాటర్ ని హైదరాబాద్ ప్రజలకు అందించాలి. ఇది విజన్. ఒక్క ఇల్లు పడగొట్టకుండా చేయగలిగే విజన్ మూసీది ఇది. కానీ ఈయనేమంటున్నాడు, 16,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్టుకి ఈయన 2 వైపులా బార్లు కడతాడంట, రెస్టారెంట్లు కడతాడంట, హోటల్స్ కడతాడంట. నేను అడుగుతాను, మధు పార్క్ బ్రిడ్జ్ ఏమో బఫర్లో ఉండకూడదంట, కానీ ఇక్కడ 5 star హోటల్ ఉండొచ్చంట. అదేం లాజిక్? ఇది నిర్మాణం, అది నిర్మాణమే కదా. ఇది కూడా సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్, అది కూడా సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చరే కదా. మరి అదేం లాజిక్? అందుకే నేను మీకు చేసే అపీలల్లో ఒక్కటే, రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది డిస్ట్రక్టివ్ గవర్నమెంట్. హైదరాబాద్ లో ఈ రోజు వరకు ఒక ఇటుక పెట్టలేదు, కొత్త నిర్మాణం ఒక్కటి చేయలేదు. కానీ 1000 ఇల్లు పడగొట్టారు. నిన్నదాకా మొన్న నేను ఖమ్మం పోయాను. ఖమ్మంలో ఒక కాలనీ, వెలుగుమట్ల అని కాలనీ, 1 colony ఆఫ్ అబౌట్ 1000 people, 1000 houses. ఈచ్ హౌస్ ఆల్మోస్ట్ 7 to 12 lakhs పెట్టి వాళ్ళు కట్టుకున్నారు. దే బిల్ట్ ఇట్ విత్ దేర్ ఓన్ హార్డ్ అండ్ మనీ. ఎక్స్ట్రీమ్లీ పూర్ పీపుల్, హమాలీస్, బస్ కండక్టర్స్, పీపుల్ లైక్ దట్.
domestic maids akkada kattukunnaru. Those houses using 3,500 policemen have been raised and bulldozed. Today I would like to ask Mr. Rahul Gandhi. Rahul Gandhi साहब, आप बार बार संविधान को पकड़ के भाषण देते रहते हो. आप कहते हो कि योगी जी उत्तर प्रदेश में बुलडोजर सरकार चलाते हैं, फिर आपकी सरकार क्या कर रही है यहाँ पे? आप क्यों खामोश है? आप यहाँ पे गरीबों की मकान तोड़ रहे हो. यहाँ पे कोई अंबानी नहीं है, अदानी नहीं है. यहाँ पे कोई अंबानी नहीं, कोई अदानी नहीं. यहाँ पे है लोअर मिडिल क्लास और मिडिल क्लास लोग, आर्मी के लोग. जैसा मैडम ने कहा, मिनी इंडिया है ये. यहाँ पे 450 घर है जिसमें 2-3 हजार लोग बसते हैं, जिन्होंने अपनी जिंदगी बसाई है यहाँ पे. इसलिए मैं कहना चाहता हूँ राहुल दादाजी, आप एक बार आइए. आप एक बार जब हैदराबाद आएंगे यहाँ पे आइए, आप विजिट करिए. हमारे यहाँ पे एक मैडम थी, ये मैडम है, इन्होंने मैंने देखा इनकी कल मैसेज तेलुगु में कह रही थी कि ऐसा करिए, 1000 करोड़ 2000 करोड़ की जरूरत नहीं, मधु पार्क खाली कराने के लिए बस 10 रुपए वाला एक जहर का बाटल ला लो, हम सबको दे दो. मैडम ने कहा, मैंने देखा है 10 రూపాయల బాధలు తీసుకొచ్చి విషయం ఇచ్చి చంపేవారని ఆయన చెప్తున్నారు పెద్దమ్మ. నా ప్రార్థన మీతో ఒకటే, ఈ పిల్లలు విరాట్ కూడా చాలా బాగా మాట్లాడారు, ఇంకా చాలా మంది వీడియోలు చూశాను నేను, ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీరు వాయిస్ ఇచ్చారు. మై హంబుల్ రిక్వెస్ట్ టు యూజ్ వన్ థింగ్. సి, మీకు నాకు తెలుసు మీకు పొలిటీషియన్స్ మీద ఎక్కువ నమ్మకం ఉండదు. చదువుకున్న వాళ్ళకి, మిడిల్ క్లాసెస్ కి, లోవర్ మిడిల్ క్లాస్ ప్రజలకి మీకు ఏమనిపిస్తుంది అంటే అందరూ పొలిటీషియన్స్ ఒకేలా అంటున్నారు. కానీ ఐ అష్యూర్ యూ వన్ థింగ్, వీఆర్ అ పార్టీ దట్ కేమ్ ఫ్రమ్ అ స్ట్రగుల్. మేము 14 years కొట్లాడి రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం. మాకు కేసులు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు, గవర్నమెంట్ కొట్టే దెబ్బలు మాకేం కొత్త కాదు. మేము కొద్దిగా వాళ్ళ దెబ్బలు తిని 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 మేము బాగా ముదిరిపోయాం. కాబట్టి కొట్లాడడానికి మేమే కరెక్ట్, మీతో గట్టిగా నడవడానికి మేము ఉంటాం. కానీ 2 సంవత్సరాలు దయచేసి మనం కాపాడుకోవాలి. ఎందుకు అంటే ఈ 2 years మనం కనుక ఆపుకోగలిగితే, మన ప్రాపర్టీస్ ఆపుకోగలిగితే, బికాజ్ వీ హావ్ ఎవ్రీ లీగల్ రైట్. It is the government that gave you the permission. In 2004, 2006, it is the government that approved your plan. It is the government that gave you the occupancy certificate. It is the government that gave you electricity connection. It is the government that gave you water connection. It is the government that laid sewerage. It is the government, of course, property taxes. It is the government that is collecting property taxes. So you have every right. If anybody has to be punished, if anybody has to be questioned, it is the government that has to be questioned. ఎందుకంటే తప్పు మీది కాదు, మీరు పర్మిషన్ ఇస్తే ఎందుకు అనుకున్నారు? ఇక్కడ మాకెవరో చెప్పారు, నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. ఐ బిలీవ్ ద గవర్నమెంట్ ఇస్ హెల్ బెంట్ ఆన్ టేకింగ్ మధు పార్క్ రిచ్. దే ఆర్ హెల్ బెంట్. ఒక్కొక్క ఫ్లాట్ కి 90 lakh rupees ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారంట. పోతారా? ఐఎమ్ నాట్ జోకింగ్. ఐ వాజ్ టోల్డ్ బై ఎ వెరీ సీనియర్ జర్నలిస్ట్, I was told by a very senior journalist that the Madhu Park Ridge flat owners will get 90 lakh rupees as compensation. And let me hear me out. Anna, okay, all I'm trying to tell you is, इसमें से अगर कुछ लोग भी टेम्प हो गए, अगर 10, 15, 20 लोग भी टेम्प होकर अगर आप दस्तखत कर देंगे तो फिर आपकी यूनिटी तोड़ देंगे. जैसे हमारे क्या बोलते हैं, गोरे लोग ने हमारी जो कमर तोड़ दी हिंदुस्तान की. डिवाइड एंड रूल का जो पॉलिसी है, जोड़ दो तोड़ दो, इनको जोड़ने नहीं देना అంటే విడగొట్టి పాలించడం, ఆ కార్యక్రమం చేస్తారు. మీరు ఎవరు తహసీల్దార్ గారు వస్తారు, వచ్చి మీకు చెప్తారు 10 మంది సంతకాలు పెట్టేయండి, ఏం కాదు మీకు ఇచ్చేస్తాం, డబ్బులు స్పెషల్గా ఇస్తామంటారు. కొంతమంది లొంగిపోతే మీరు అంతమంది మునిగిపోతారు. నా రిక్వెస్ట్ ఒకటే, 450 ఫ్లాట్స్ ఉన్నాయి. 450 ఫ్లాట్స్ ఉన్నాయి. 1 minute. 450 ఫ్లాట్స్ ఉన్నాయి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఫ్లాట్స్ ఉన్నాయి. మీరు మొత్తం రెసిడెంట్స్ కలిపితే ఎంతమంది ఉంటారు? How come I don't see 2000 here? Where is your unity? If you don't care enough about your houses, why should anybody else? My humble request is, please, let me show up when it comes to your own home, your own family, your own dwelling. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇంకా మీరు వచ్చేది? మీరు ఒక్క తాటి మీద ఉండండి, మీరు గట్టిగా ఒక్క తాటి మీద. ఇఫ్ యూ స్టే యునైటెడ్, your apartment cannot be touched by the government. But if your unity is broken, if you start, sparring, if you start not being together, whatever we do,
it will remain just a slogan. My humble request, అరణ్య రోదన కాకూడదు. మీ ఆరాటం, మీ ఉద్వేగం, మీ ఆవేదన ఫలవంతం కావాలి. గవర్నమెంట్ తీసుకునే మూర్ఖ నిర్ణయాన్ని మనం ఖచ్చితంగా నిరోధించాలి అనుకుంటే మీరు ఐకమత్యంగా ఉండాలి. మీ ఐకమత్యం లేకపోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేదు. నేను అబద్ధం చెప్పను వచ్చి మీకు ఇక్కడికి వచ్చి నేను ఏదో స్టోరీ చెప్పకపోతే కాదు. కేసీఆర్ గారు 14 ఏళ్ళు కొట్లాడారు, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, తెలంగాణ కోసం. చివరికి సాగు నోట్లో తలబెట్టలేకపోయారు. మనం కూడా అవసరం అయితే ఎంత దూరం ఉన్నా కొట్లాడేటట్టు ఉండాలి తప్ప పోరాటం మొదలుపెట్టి పిల్లలందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి మనం వెనక్కి వెళ్ళిపోతే కుదరదు. మీరు సీరియస్ గా ఉంటే, జెన్యూన్ గా, సిన్సియర్ గా ఉంటే వీ విల్ స్టాండ్ విత్ యూ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. 2 ఏళ్ళు కాపాడుకోండి. 2 ఏళ్ళు కాపాడుకుంటే 3వ సంవత్సరంలో 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము వస్తాం. మీ అపార్ట్మెంట్ మీద ఉన్న సున్నం కూడా ఎవరు ముట్టకుండా నేను చూసుకుంటాను. మీరు 2 ఏళ్ళు కాపాడండి. आपके घर पे जो चूना है ना, आपके घरों पे जो चूना है उसको तक नहीं छूने दूंगा। कल मैं आ जाऊंगा 2-2.5 साल में, तो तब तक इसकी हिफाजत हम लोग तभी कर पाएंगे अगर आप एकजुट रहेंगे। और अगर आप एकजुट नहीं रहेंगे, अगर आप में यूनिटी नहीं है, कोई कुछ नहीं कर सकते आपके लिए। मेरी आपसे बस रिक्वेस्ट इतनी ही है कि मॉडल तैयार है, आपके घर गिराए बगैर वो मूसी कर सकते हैं, ब्यूटिफिकेशन, किसी को तकलीफ नहीं, किसी को इतराज नहीं। पर अगर वो जबरदस्ती आपको घरों से बेदखल करना चाहेंगे तो आपके साथ हम लड़ेंगे। और हमारी लीगल टीम भी मैं लाया है यहाँ पे, ललिता रेड्डी इज आवर एडवोकेट, शी इज फ्रॉम आवर DRS लीगल सेल। आई विल गिव अ नंबर टू यू। अगर मैं आपके सेक्रेटरी को और प्रेसिडेंट को देके जाऊंगा उनकी नंबर, లలితా రెడ్డి గారి నెంబర్ నేను మీకు ఇచ్చేళ్తాను. మా లీగల్ సెల్ లాయర్ అమ్మాయి. మీరు లీగల్ గా కూడా మీకు అన్ని గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి, వేణు గారు కూడా ఉన్నారు, మీకు లీగల్ గా అన్ని గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి మీ తరఫున న్యాయ పోరాటం కూడా మీరెవరు డబ్బులు పెట్టుకోవాల్సిన పని లేదు, మేము చేస్తాం. మేము విల్ ఫైట్ లీగల్. అసెంబ్లీ 16 నాడు స్టార్ట్ అవుతుంది. మేము అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం, కౌన్సిల్లో కూడా లేవనెత్తుతాం, పార్లమెంట్ లో కూడా, రాజ్యసభలో మాకు ప్రాతినిధ్యం ఉంది, అక్కడ కూడా లేవనెత్తుతాం. కానీ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఇంటి నుండి ఒకరు, ఎవ్రీ హౌస్ అట్లీస్ట్ 1 person प्लीज विजिट नागोल में जो हमने किया మూసీ బ్యూటిఫికేషన్, किसी को डिस्टर्ब करे बगैर, ఒక్కరిని కూడా డిస్టర్బ్ చేయకుండా, ఒక్క ఇటుక కూల్చకుండా టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు చేయగలిగినప్పుడు మీరెందుకు చేయట్లేదు అనే ప్రశ్న మీరు అడగనంత కాలం ఈ ప్రభుత్వం మీకు కాకమ్మ కబుర్లు, కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తూనే ఉంటుంది. కాబట్టి ప్లీజ్ షో యువర్ యూనిటీ, కమ్ టుగెదర్, లెట్స్ ఫైట్ టుగెదర్. There are no elections around the corner, nothing around the corner that I have to come here on a Sunday and request all of you. I'm just doing this because I want to stop the loot of this government. This government is hell-bent on loot. This is not మూసీ beautification, this is మూసీ lootification. We are looting the exchequer, we are looting the state of Telangana. 1,50,000 కోట్లు అంటున్నావు, 16,000 కోట్లతో కంప్లీట్ చేసే ప్రాజెక్ట్ ని 10 రెట్లు పెంచుతానంటే గాంధీ గారి కుటుంబానికి, అంటే గాంధీ గారి గాంధీ గారు డూప్లికేట్ గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబానికి నెలకు 1000 కోట్లు ఇవ్వాలంట ఈయన సీట్ కోసం. దానికోసం ఇల్లు కావాలంట, ఆస్తులు కావాలంట, భూములు కావాలంట, పేదవాళ్ళు రోడ్డున పడాలంట. మేము మీతో ఉన్నాము. మా కార్తిక్ రెడ్డి ఈ రోజు నిజానికి ఇట్స్ హిస్ బర్త్డే టుడే, కార్తిక్ రెడ్డిస్ బర్త్డే. బట్ I'm not saying say happy birthday to him. It's not a very happy birthday today. Unfortunately, none of you is happy in Madhu Park. All I'm saying is, even though it's his birthday, it chose not to celebrate it, expressing solidarity with you. నేను మీతో ఉంటానని చెప్పి ఇక్కడికి వచ్చారు. అట్లాగే మీరు కూడా కలిసి కట్టుకు ఉండండి. మీతో పాటు మేము ఉంటాము, ముందుకు నడుస్తాము. తప్పకుండా ఈ పోరాటంలో న్యాయం ఉంది, న్యాయం గెలుస్తుంది. ఈ పిల్లలు ఏదైతే మాట్లాడుతున్నారో నేను చూశాను, నేను విరాట్ మాట్లాడేటప్పుడు ఆయన ఇవ్వడానికి నోటీసులు, అవసరమైతే ఆయన ఇల్లు కూలగొట్టుకోమని చెప్తున్నాడు. నిజానికి నేను మజాక్ చేస్తలేను. మీకు ఒక్క విషయం తెలియాలి, నెక్స్ట్ ఆఫీసర్లు వచ్చినప్పుడు అడగండి. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. 8 minutes सुन लीजिए. రేవంత్ రెడ్డి గారికి ఇల్లుంది, కొడంగల్లో ఇల్లుంది. कोडंगल में जो घर रेवंत रेड्डी का है वो तालाब में है, చెరువులో ఉంది. उसका नाम है रेड्डी कुंटा. कुंटा मतलब तालाब. రెడ్డి కుంటలో రేవంత్ రెడ్డి గారి ఇల్లు, కొడంగల్లో ఆయన నియోజకవర్గంలో ఇల్లు ఉంది. ముందు రేవంత్ రెడ్డి గారు కూలగొట్టాలి కదా, ఎఫ్టీఎల్లో బఫర్లో కట్టాడు కదా. రెండవది రేవంత్ రెడ్డి గారి బ్రదర్, రేవంత్ రెడ్డి గారి సొంత బ్రదర్ తిరుపతి రెడ్డి గారు దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఆయన ఇల్లు ఉంది. నేనేం చెప్పట్లేదు, నెట్టర్ గార్డెన్స్ అని ఉంటుంది ఇక్కడ. దుర్గం చెరువు
ఐనార్బిట్ మాల్ దగ్గర మీరు చూస్తే దుర్గం చెరువు FTL లో రేవంత్ రెడ్డి గారి సొంత అన్న తిరుపతి రెడ్డి గారి ఇల్లు అందులో ఉంది. ఎక్కడ ఇక్కడ పక్కనే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇల్లు హిమాయత్ సాగర్ బఫర్ లో ఉంది. ఆయన 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు బఫర్ లోనే ఉంది. ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు ఆ ఇల్లు చెరువు మధ్యలో ఉంది, హిమాయత్ సాగర్ చెరువు మధ్యలో. మరి రేవంత్ రెడ్డి గారు నిజంగా బుద్ధిమంతుడైతే ఫస్ట్ వీళ్ళందరూ ఇల్లు కూలగొట్టుకోవాలి కదా. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, నో చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, రైట్? సో చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటే ఫస్ట్ నీ ఇల్లు కూలగొట్టి నువ్వు ఆదర్శంగా నిలబడాలి కదా. మీ అన్నగారి ఇల్లు కూలగొట్టాలి కదా, మీ మంత్రుల ఇల్లు కూలగొట్టాలి కదా. అది కూలగొట్టి కదా పేదవాడి మీదకి రావాలి. ఇంకొకటి నేను అడుగుతాను, 22 ఏళ్ల కింద పర్మిషన్ ఇచ్చిన మధుపార్ బ్రిడ్జ్ అంటే ఇల్లీగల్ అంట. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్లు అన్ని 10 మీటర్లు 20 మీటర్ల లోపు లీగల్ అంట. అన్ని కడుతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు నార్సింగ్ దగ్గరికి వెళ్ళి చూడండి మీరు, పెద్ద పెద్ద టవర్లు కడుతున్నారు. నేను బిల్డర్ల పేర్లు ఎందుకు వాడినందుకు మనం బదనం చేయడం, కానీ పెద్ద పెద్ద ఇల్లు కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు? మరి వాటిని ఎందుకు ఆపట్లేదు నువ్వు? ఎందుకంటే డబ్బులు ఇచ్చారు కాబట్టి. లేనిది సీక్రెట్ అంటే ఇంత థర్డ్ క్లాస్ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి ఈస్ బిల్డింగ్ ఎ సెకండ్ హౌస్ ఫర్ ద చీఫ్ మినిస్టర్. ऑलरेडी देयर इज ब्यूटीफुल हाउस कंस्ट्रक्टेड बाय केसीआर गारू, प्रगति भवन बोल के घर है, बहुत बड़ा घर है चीफ मिनिस्टर के लिए. उसको छोड़ दिया इसने, अपने लिए नया घर बना रहा है जुबली हिल्स में. कितने का है मालूम है? उसका दीवार दान చుట్టూ ఉండే కంచె గోడ 9 కోట్లు, కంపౌండ్ వాల్ కి 9 కోట్లు. ఇల్లు కంటుంటే మీరు లెక్కేసుకోండి, 200 కోట్ల పైన ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి 2 ఇళ్ళు ఉండొచ్చంట. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి 3 ఇళ్ళు కావాలంట. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి హైదరాబాద్ లో ఇల్లుంది, మధ్యలో ఆయనకు ఇంకో ఇల్లు ఉంది, క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు. ఇప్పుడు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ లో 3 ఇళ్ళు కడుతున్నారు, దానికి 5 కోట్లు అంట. ఇప్పుడు ముఖ్యమంత్రికి 2 ఇళ్ళు అంటే ఇల్లే నేను చెప్పిరండి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి 3 ఇళ్ళు అంట, ఒకటి హైదరాబాద్ లో, ఒకటి మధురలో, ఒకటి ఖమ్మంలో. వాళ్ళిద్దరికి 3 ఇళ్ళు 2 ఇళ్ళు కావాలంట, మీకు మాత్రం 1 ఇల్లు ఉండకూడదంట. ఇదేమి న్యాయము? మీకు నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే మీ కొడంగల్ ఇల్లు కొట్టు, మీ అన్ని ఇల్లు కొట్టు, మీ మంత్రుల ఇల్లు కొట్టు, ఆ తర్వాత మధుపారి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఫోటోలు పెట్టు. ఇవన్నీ కొట్టాను, నేను చాలా మంచివాడిని, మా ఇంట్లో నుంచి మొదలు పెట్టాను, మా వాళ్ళు కూడా కొట్టాను, మా మంత్రులు అన్ని కొట్టాను. డాక్టర్ వివేక్ అని మంత్రి ఉంటారు, ఆయన కూడా ఇక్కడే ఉంది చెరువులో. ఎవరెవరికమ్మా? గల్లీ కోయిల్ ఉందమ్మా, అది కూడా కట్టగా వేరే పేర్లు ఉంటాయి, ఆయన పేరు ఉంది. అందుకే మై హంబుల్ రిక్వెస్ట్. అమ్మ ఎంత బాగా చెప్పిందంటే, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా కళ్యాణం కాంగ్రెస్ చేసుకున్నారు, కాపురం బీజేపీతో చేస్తున్నారు, అది వేరే స్టోరీ. కానీ మీ అందరితో నా రిక్వెస్ట్, దయచేసి ధైర్యంగా ఉండండి, యునైటెడ్ గా ఉండండి. వీఆర్ విత్ యూ, నోబడీ కెన్ టచ్ యూ. కానీ ఇఫ్ ద గవర్నమెంట్ వెంచర్స్, ఇఫ్ ద గవర్నమెంట్ యాక్చువల్లీ ట్రైస్ టు డూ అ మిస్అడ్వెంచర్, యూ హ్యావ్ టు బీ టుగెదర్. మీరు ఇక్కడున్న వాళ్ళు నేను కొంత చూశాను, డివైడెడ్ ఒపీనియన్, మిక్స్డ్ ఒపీనియన్, అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు అట్లా ఉంటే కష్టం.